Hello everyone, welcome to Telugu One Academy and to discussion on AP Socio-Economic Survey 2023-24. ఈ సెషన్లో ఇండస్ట్రీస్ టాపిక్ పార్ట్ 2ని చూడడం జరుగుతుంది. ఆల్రెడీ పార్ట్ 1లో చాలా వరకు టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది. ఏవైతే టాపిక్స్ మిగిలాయో వాటిని ఈ పార్ట్ 2లో చూద్దాం. ముందుగా ప్లీజ్ వాచ్ ఎర్లియర్ వీడియోస్ ఏవైతే చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5 మీద చేశామో ఆ వీడియోస్ని కంప్లీట్గా చూడండి బిఫోర్ వాచింగ్ దీస్ వీడియోస్. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్లోనే మీకు ఈ డాక్యుమెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ కెనాట్ మిస్ అవర్ ఫర్దర్ వీడియోస్. మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాపిక్ అనేది ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా కవర్ చేయబడింది. కానీ ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ గురించి డిస్కస్ చేశారు. వాటిని మనం చూద్దాం. ముందుగా ఫస్ట్గా మాట్లాడుకుంటున్నది ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఏపీఐఐసి. It is a government undertaking body. It's a government undertaking body responsible for developing the industrial infrastructure. ఎందుకోసం? టు బూస్ట్ ద ఇండస్ట్రియల్ యాక్టివిటీ, ఇండస్ట్రియల్ గ్రోత్ని ప్రమోట్ చేయడం కోసం, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడం కోసం, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం కోసం దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు సమ్మరీ ఇచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అచీవ్మెంట్స్ కింద సమ్మరీ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అండ్ పార్క్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి? 245 ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. ఆటో నగర్స్ వచ్చేసి 28 ఆటో నగర్స్ ఉండడం అనేది చూస్తూ ఉన్నాము. మల్టీ ప్రొడక్ట్ సెజ్ 3 ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. మల్టీ ప్రొడక్ట్ సెజ్ ఎన్ని ఉన్నాయని అడగవచ్చు. సెజ్ అంటే ఏంటి? స్పెషల్ ఎకనామిక్ జోన్ మీన్ ఫర్ ప్రమోటింగ్ ఆర్ ఎక్స్పోర్టింగ్ పర్టికులర్ ప్రోడక్ట్. కానీ ఇక్కడ మల్టీ ప్రొడక్ట్ సెజ్ అనేవి కూడా తీసుకురావడం జరిగింది ఏపీఐఐసి. అవి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఐటీ సెజ్లు 2 ఉన్నాయి. సో గ్రోత్ సెంటర్స్ 3 ఉన్నాయి. బల్క్ డ్రగ్ క్లస్టర్స్ 253. టోటల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ వచ్చేసి 534 ఉండడం అనేది జరిగింది. టోటల్ ల్యాండ్ అవైలబిలిటీ ఎంత ఉంది ఏపీఐసి దగ్గర? 46,532 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఫ్యూచర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయడానికి ఏపీఐసి దగ్గర 46,532 ఎకరాల ల్యాండ్ అనేది అవైలబుల్గా ఉంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏపీఐసి? ఎగ్జాక్ట్ మనకు వీటి నుండి ప్రిలిమ్లో బిట్ రాకపోవచ్చు, బట్ ఒక్కసారి గ్లాన్స్ అనేది చేద్దాం. అక్విజిషన్ అండ్ అలాట్మెంట్. ల్యాండ్ అనేది అక్విజిషన్ చేసుకున్న తర్వాత దాన్ని ఇండస్ట్రీస్ కోసం అలాట్మెంట్ చేయడం కోసం. అక్విజిషన్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ల్యాండ్ ఫర్ ఇండస్ట్రియల్ యూసేజ్. అదేవిధంగా ఈ ల్యాండ్ని ఇండస్ట్రీస్కి అలొకేట్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అలొకేట్ చేసే ముందు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో, రోడ్స్ అయినా, వాటర్ అయినా, పవర్ అయినా, ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ డెవలప్ చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్లానింగ్ అండ్ ప్రమోటింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి యొక్క ప్లానింగ్, మాస్టర్ ప్లానింగ్, ప్రమోషన్ అనేది ఏపీఐఐసి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఫెసిలిటేటింగ్ ఎస్ఐజెడ్స్. ఏవైతే ఎస్సీజెడ్స్ ఉన్నాయో వాటన్నిటి డెవలప్మెంట్ యాక్టివిటీని కూడా ఇదే తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మల్టీ ప్రోడక్ట్ సెజ్ చూసాం కదా, ఐటీ సెజ్ చూసాం కదా. సో సెజ్ డెవలప్మెంట్ని కూడా ఏపీఐఐసిఏ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొత్త ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకుంది? న్యూ ఇనిషియేటివ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎంఎస్సి క్లస్టర్ డెవలప్మెంట్. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది చూసాం కదా. ఎంఎస్ఎంఈలో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కింద ఖచ్చితంగా కరెంట్లీ 3 న్యూ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ అనేవి డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఏ డీటెయిల్స్ వచ్చేసి మనకి లొకేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. హిందూపూర్లో ఒకటి ఉంది, అదేవిధంగా మచిలీపట్నంలో ఒకటి ఉంది, ఇంకొకటి గుంటూరులో ఇంకొకటి ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. మచిలీపట్నం, గుంటూరు, హిందూపూర్, ఈ 3 ఏరియాస్లో ఈ ప్రాజెక్ట్స్ని తీసుకురావడం జరిగింది. రిమైనింగ్ డేటా అనేది అంత రిలవెంట్ ఏం కాదు. ఈ ప్రాజెక్ట్స్ అనేది ఎక్కడ డెవలప్మెంట్ అవుతున్నాయని అడిగే అవకాశం అనేది ఉంటుంది. హిందూపూర్, మచిలీపట్నం అండ్ గుంటూరు. ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి 22 అడిషనల్ ప్రాజెక్ట్స్ని తీసుకురావాలన్న ప్లాన్తో వీళ్ళు ఉన్నారు. అదేవిధంగా మెగా ఫుడ్ పార్క్స్ని కూడా ప్రమోట్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం. ప్రాజెక్ట్ లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఉంది? మల్లవల్లిలో ఉంది. మల్లవల్లి రీజన్ ఎక్కడ ఉంది? కృష్ణా డిస్ట్రిక్ట్స్లో ఉండడం జరిగింది. బాపులపాడు మండల్ కృష్ణా డిస్ట్రిక్ట్స్లో ఇది ఉంది. ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 112.97 crore రూపీస్గా ఉంది. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 400 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు ఈ ప్రాజెక్ట్కి? ది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది ఫండింగ్ అనేది రిలీజ్ చేసింది. ఎంత రిలీజ్ చేసింది? 43.55 crore రూపీస్ ప్రాజెక్ట్ ఫండింగ్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఏ విధంగా ఉంది? సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. ట్రయల్ రన్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. పెద్దాపురంలో ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ అనేవి కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. లొకేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మెగా ఫుడ్ ప్రాక్స్ లొకేషన్ వచ్చేసి మల్లవల్లిలో ఉంది. మల్లవల్లి ఎక్కడ ఉంది? కృష్ణా డిస్ట్రిక్ట్స్లో ఉంది. లొకేషన్ అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎన్ఐఎంజెడ్
నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఎక్కడ ఉంది? ప్రకాశంలో ఉంది. ప్రకాశంలో ఈ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది ఉంది. రైట్. సో NIMZ అనేది 2011లో తీసుకురావడం జరిగింది. 2011లో UPA 2 గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ మనం చూసాము. టు ఇంక్రీజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ షేర్ పర్సంటేజ్ ఇన్ జీడిపి టు 25%. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క జీడిపి పర్సంటేజ్ అనేది ఇండియా ఓవరాల్ జీడిపిలో 25%కి పెంచడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క ముఖ్య ఏమంటారు మేజర్ బెనిఫిట్స్ అనేవి ఆల్రెడీ చూసాము. ఎక్కువ మందిని బల్క్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కేపబిలిటీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి మాత్రమే ఉంటూ ఉంది. అందువల్లనే దీన్ని అగ్రెసివ్గా ప్రమోట్ చేయడం అనేది చూస్తున్నాం. మన దగ్గర NIMZ ఎక్కడ వస్తుంది? ప్రకాశం ఏరియాలో రావడం జరుగుతూ ఉంటుంది. లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జాబ్ పొటెన్షియల్ ఎంత ఉంది? 100 మిలియన్ జాబ్స్ అనేది క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంది. ట్రాన్సిషన్ లేబర్ ఫ్రమ్ ప్రైమరీ టు సెకండరీ అండ్ టెర్షరీ సెక్టర్స్కి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా సర్వీసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన సర్వీస్ సెక్టర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇండస్ట్రీస్ వచ్చాయనుకోండి, చుట్టుపక్కల రెస్టారెంట్స్ వస్తాయి, హబ్స్ వస్తాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తాయి, స్కూల్స్, ఫెసిలిటీస్, సిటీస్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ డ్రైవ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా టెర్షరీ సెక్టర్ అనేది కూడా డ్రైవ్ అవుతూ ఉంటుంది. లొకేషన్ వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్. ముందుగా చెప్పినట్టు ప్లాన్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ఈ ఏరియాలోనే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ కూడా డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. డీటెయిల్స్ అనేవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APGIC. సో ఇక్కడ పేరులోనే తెలుస్తుంది, ఇట్ ఈస్ మేజర్లీ రిలేటెడ్ ద గ్యాస్ రిలేటెడ్ యాక్టివిటీస్. రైట్. సో ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయింది? 2009లో ఇన్కార్పొరేషన్ జరిగింది అండర్ కంపెనీస్ యాక్ట్ కింద ఇది రిజిస్టర్ అవ్వడం జరిగింది. వాట్ ఇస్ ద పర్పస్ ఇస్ టు ట్రాన్స్ఫార్మ్ ఆంధ్రప్రదేశ్ అంటే గ్యాస్ బేస్డ్ ఎకానమీ. రైట్. గ్యాస్ బేస్డ్ ఎకానమీ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కమ్యూనికేషన్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ. అలాంటి వాటన్నింటి మీద ఎటువంటి ఫ్యూయల్ మీద ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మనం ఇండస్ట్రీని ఏ విధంగా రన్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. సో గ్యాస్ బేస్డ్ ఎకానమీ అని అంటే ఇక్కడ ఏదైతే ఫ్యూయల్ ఉందో ఫ్యూయల్ని ఎక్కువగా గ్యాస్గా యూజ్ చేయడం ద్వారా మనం దీన్ని గ్యాస్ బేస్డ్ ఎకానమీగా ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో విత్ అ ఫోకస్ ఆన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ పర్టికులర్లీ ఇన్ ద కేజీ బేసిన్ అనేది ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ బెస్టోడ్ విత్ ద కేజీ బేసిన్. ఇందులో ఆల్రెడీ చాలా వరకు ఆయిల్ అనేది, గ్యాస్ అనేది ఉంది. ఈ గ్యాస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా, ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా, డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ఏపీ ఎకానమీని గ్యాస్ ఎకానమీగా ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది ఒక ఉద్దేశంగా ఉంది. సో స్పెషల్ ఫోకస్ వచ్చేసి అప్ స్ట్రీమ్ యాక్టివిటీస్, మిడ్ స్ట్రీమ్ యాక్టివిటీస్, డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ప్రొడక్షన్, ఏదైతే ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఉంటాయో వాటిని అప్ స్ట్రీమ్ అనడం జరుగుతుంది. మిడ్ స్ట్రీమ్ వచ్చి సర్వీస్ సెక్టార్లో ఉంటుంది. డౌన్ స్ట్రీమ్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది దీని యొక్క మేజర్ యాక్టివిటీస్. సో దీనికి గాను స్పెషల్ పర్పస్ వెహికల్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. 2011లో దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. 100% సబ్సిడరీ ఆఫ్ APGIC యొక్క 100% సబ్సిడరీ. APGIC అని అంటే ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఆబ్జెక్టివ్ వచ్చేసి డెవలప్ మిడ్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మిడ్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ అని అంటే డిస్ట్రిబ్యూషన్ తర్వాత, అప్ స్ట్రీమ్ వచ్చేసి ఎక్స్ప్లోరేషన్ తర్వాత దాన్ని సర్వీస్ చేసేసి, ప్రాసెస్ చేసేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఈ డౌన్ స్ట్రీమ్ యాక్టివిటీస్. రైట్. సో ఈక్విటీ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు? APIIC ఉంది ఇందులో. అదేవిధంగా AP Genco కూడా ఇందులో పార్ట్నర్గా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఆథరైజ్ షేర్ క్యాపిటల్ వచ్చేసి 100 crore రూపీస్గా ఉంది. పేడప్ క్యాపిటల్ వచ్చేసి 55.44 crore రూపీస్గా ఉండడం అనేది జరిగింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పై APGDC తీసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేది ఏమేమి ఉన్నాయని చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కాకినాడ శ్రీకాకుళం న్యాచురల్ గ్యాస్ పైప్లైన్. కాకినాడ శ్రీకాకుళం న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ ఇది నేషనల్ గ్యాస్ గ్రిడ్లో ఒక భాగంగా ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ గ్రిడ్. ఆబ్జెక్టివ్ వచ్చేసి టు కనెక్ట్ విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం విత్ NGG నేషనల్ గ్యాస్ గ్రిడ్ ఏదైతే ఉందో వాటన్నిటితో విశాఖపట్నాన్ని, విజయనగరాన్ని, శ్రీకాకుళాన్ని కలపడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకోసం? ఎనర్జీ సెక్యూరిటీ తీసుకురావడం కోసం. ఎనర్జీ సెక్యూరిటీ అనేది తీసుకురావడం కోసం. అప్పటి వరకు ఆమె పెట్రోల్, డీజిల్ అండ్ ఇతరత్ర ఎనర్జీ సోర్సెస్ మీద ఆధారపడుతూ ఉన్నాయి. వాటిని గ్యాస్కి డైవర్ట్ చేయడం ద్వారా ఎనర్జీ సెక్యూరిటీ అనేది తీసుకురావచ్చు. ఇండస్ట్రియల్ సెక్టార్లో, అదేవిధంగా డొమెస్టిక్ సెక్టార్లో, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో వీటిని అచీవ్ చేయాలన్న ప్లాన్తో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ పైప్ లైన్ని తీసుకురావడం జరిగింది. రైట్. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 1423 crore రూపీస్ అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్. సో ప్రోగ్రెస్ వచ్చేసి ఏంటి అని అంటే 75 kilometers ఆఫ్ phase 1 పైప్ లైన్ కాకినాడ విశాఖపట్నం అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో కన్స్ట్రక్షన్ హాల్టెడ్ ఇన్ March 2020 డ్యూ టు ఫండింగ్ ఇష్యూస్ రావడం వల్ల ఇది 2020లో ఈ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది. ఈ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయి ఈ ప్రాజెక్ట్ని
పిఎన్జిఆర్బికి ఇవ్వడం అనేది జరిగింది, రైట్. సో 2023లో పిఎన్జిఆర్బి అనేది దీన్ని తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనే ఇంకొక ప్రాజెక్ట్ని కూడా తీసుకురావడం జరిగింది. గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇట్స్ ఎ జాయింట్ వెంచర్ ఆఫ్ ఏపీజీడీసీ అండ్ హెచ్పిసిఎల్ ఆథరైజ్ టు బిల్డ్ సిజిడి నెట్వర్క్స్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ఇన్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్స్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే హౌస్ లైన్కి, హౌస్ హోల్డ్స్కి పైప్ లైన్ ద్వారా కనెక్షన్స్ ఇస్తారో అటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ని తీసుకురావడానికి దీనికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరి జాయింట్ వెంచర్ ఇది? ఏపీజీడీసీ ప్లస్ హెచ్పిసిఎల్, హెచ్పి గుర్తుపెట్టుకోండి, హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. అదేవిధంగా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు? ఎన్ఎస్ఓ పబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద పబ్లిష్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎంత రెగ్యులర్గా దీన్ని పబ్లిష్ చేస్తారు? మంత్లీ దీన్ని పబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ మెజర్స్ ద ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఆర్ ఇండస్ట్రియల్ గ్రోత్ బై ఎవాల్యుయేటింగ్ రిలేటివ్ చేంజెస్ ఇన్ ద ఫిజికల్ ప్రొడక్షన్ అక్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ అండ్ క్వారీయింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఈ 3 ఆస్పెక్ట్స్లో చేంజెస్ ఎంతవరకు వస్తున్నాయి అన్న వాటిని మెజర్ చేయడం ద్వారా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అనేది ఒక పర్టికులర్ రీజియన్లో ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ యూజువల్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువగా ఉందనంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతున్నాయి అని అర్థం. మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అనేది అక్కడ చాలా ఎక్కువగా ఉన్నట్టు అర్థం. సో ఈవెన్ ఈ యాక్టివిటీస్ అనేది 3 విధాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాంపోనెంట్స్ అనేవి 3 ఉంటాయి: మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వైరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వైరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ కంపైలేషన్ మెథడ్ అనేది బేస్ ఇయర్ అనేది అడిగే అవకాశం అనేది ఉంటుంది. 2011-12 అనేది బేస్ ఇయర్గా మనం తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 23 ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఎస్టిమేట్స్ అనేవి ఎంత ఉన్నాయి? 2023కి 24లో ఏం జరిగింది? మైనింగ్ యాక్టివిటీ అనేది తగ్గింది, 7.21% అనేది తగ్గింది. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జస్ట్ 2.13% పెరిగింది. ఎలక్ట్రిసిటీ మాత్రం సిగ్నిఫికెంట్గా పెరిగింది, 12.84% అనేది ఎలక్ట్రిసిటీ పెరిగింది. సో జనరల్ ఇండెక్స్, ఓవరాల్ ఇండెక్స్ అనేది ఎంత వచ్చింది? 2.85 అనేది రావడం జరిగింది. ఓవరాల్గా ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది ఉంది. సో వాట్ ఇస్ ద పర్పస్ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది ఏ విధంగా ఉంది అనేది అసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎకనామిక్ ప్లానింగ్ అనేది పాలసీ మేకింగ్ ఏ విధంగా ఉండాలి అనేది ఇండికేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది, రైట్. ఆ తర్వాత మైన్స్ అండ్ జియోలజీ సెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ని రత్నగర్భ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు? మినరల్ రిచ్ స్టేట్ కాబట్టి దీన్ని రత్నగర్భ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. మినరల్స్ అనేవి, ఈ మినరల్ ఎక్స్ట్రాక్షన్ అనేది స్టేట్ యొక్క ఎకనామిక్ గ్రోత్కి సిగ్నిఫికెంట్గా కాంట్రిబ్యూట్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము, రైట్. సో స్టేట్లో చాలా ఎక్కువ మినరల్ వెల్త్ అనేది ఉంది, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్కి ఉన్నాయి. అదేవిధంగా ప్రీషియస్ మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఇండస్ట్రియల్ మినరల్స్ ఏమేమి ఉన్నాయి? లైమ్ స్టోన్, డోలమైట్, క్వార్ట్జ్, ఫెల్స్పర్, సిలికా, శాండ్, బాల్ క్లే అండ్ ఇతరత్రా కూడా ఉండడం జరిగింది. ప్రీషియస్ రిసోర్సెస్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ ఉంది, న్యాచురల్ గ్యాస్ ఉంది, యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి, గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా మనం ఉండడం చూస్తూ ఉన్నాము. గ్రానైట్స్ కూడా ఉన్నాయి. గ్రానైట్స్ ఎక్కడ ఉన్నాయి? ఏవేవి టైప్స్ ఉన్నాయి? బ్లాక్ గెలాక్సీ అండ్ శ్రీకాకుళం బ్లూ, విజయనగరం గ్రీన్ అండ్ అదర్స్ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ మినరల్ యాక్టివిటీస్ని ఎవరు మానిటర్ చేస్తూ ఉంటారు? డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియోలజీ అనేది ఈ మినరల్ రిసోర్సెస్ని మానిటర్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. అదేవిధంగా రెవెన్యూ కలెక్షన్స్ అయినా, మైనింగ్ లీజ్ అయినా కూడా ఇదే డిపార్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటుంది. ఇన్స్పెక్షన్స్, విజిలెన్సెస్ అన్ని యాక్టివిటీస్ని ఈ డిపార్ట్మెంటే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఆర్ మైనింగ్ సెక్టర్ ఏదైతే ఉందో ఇది. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇట్ ప్రొవైడ్స్ ద రా మెటీరియల్స్ ఫర్ ఇండస్ట్రీస్ లైక్ స్టీల్, పవర్ అండ్ సిమెంట్. ఇటువంటి ఇండస్ట్రీస్కి అన్నింటికి ఇదే రా మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఏదైతే వికసిత్ భారత్ 2047 విజన్ ఉందో దాన్ని సపోర్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. మైనింగ్ సెక్టర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువగా రావాలి అని అంటే మైనింగ్ సెక్టర్ అనేది చాలా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎకనామిక్ మల్టిప్లయర్గా కూడా ఉంటుంది. ఎకనామిక్ మల్టిప్లయర్ అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ ఒక 1% గ్రోత్ వచ్చింది అనుకోండి మైనింగ్లో, ఇట్ లీడ్స్ టు 1.2% to 1.4% ఇంక్రీజ్ ఇన్ ద ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యాక్టివిటీస్. ఎందుకు? మైనింగ్ చేసినప్పుడు చాలా వరకు వచ్చే ప్రొడక్ట్స్ అనేది ఇంటర్మీడియట్ గూడ్స్గా యూజ్ అవుతూ ఉంటాయి. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్ అనేది మనం వాల్యూ అడిషన్లో కౌంట్ చేయము, కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, సర్వీసెస్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి, రైట్. సో ఓవరాల్గా ఎకనామీ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అందువల్లనే దీనికి
మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. సపోజ్ క్లే ఉందనుకోండి, క్లే తీసుకున్న తర్వాత టైల్స్ కన్వర్ట్ అవుతుంది, టైల్స్ నుంచి హౌసింగ్ సెక్టర్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో మనీ మల్టిప్లయర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ ఎకనామిక్ మల్టిప్లయర్గా యూజ్ అవుతూ ఉంటుంది. సో 1% గ్రోత్ అనేది మైనింగ్ ఇండస్ట్రీలో జరిగితే అది ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ అనేది 1.2 నుంచి 1.4% అనేది పెరుగుతూ ఉంటుంది. 0.3% జీడిపి గ్రోత్కి కాంట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. రైట్. సో కీ మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి స్టేట్లో అనేది ఇవ్వడం జరిగింది. కీ మినరల్స్ వాటి యొక్క లొకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కాపర్, జింక్, సిల్వర్ ఎక్కడ ఉన్నాయి? గుంటూరులో ఉన్నాయి. గుంటూరులో ఎక్కడ? టు బి ప్రిసైజ్ అగ్నిగుండాల దగ్గర ఉంది. రైట్. సో అనేది ఇంకొకటి వచ్చి బొండల మొట్టు దగ్గర కూడా ఇవి ఉండడం జరిగింది. అగ్నిగుండాల అండ్ బొండల మొట్టు దగ్గర. యురేనియం రిజర్వ్స్ మనకి తెలుసు తుమ్మలపల్లి, కడప డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. తుమ్మలపల్లి, కడప డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. వీటిని ఎవరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు? యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎవరు ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది? యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే చూడడం జరుగుతుంది. ఐరన్ ఓర్స్ ఎక్కడ ఉన్నాయి? ఐరన్ ఓర్స్ వచ్చేసి అనంతపురం డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఉన్నాయి. బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అనంతపురం దగ్గరలో ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలా హై గ్రేడ్లో ఉంది, మంచి క్వాలిటీ ఉంది. లో గ్రేడ్లో ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రకాశం, కృష్ణా, కర్నూలు, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్స్లో లో గ్రేడ్ ఐరన్ ఓర్స్ అనేవి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. గ్రానైట్స్. ఏపీ ఈజ్ నోన్ ఫర్ గ్రానైట్ ఫ్యాక్టరీ, గ్రానైట్ ఇండస్ట్రీస్. రైట్. చీమకుర్తి బ్లాక్ గ్రానైట్సీ అనేది చాలా చాలా ఫేమస్. చీమకుర్తి అనే ఏ డిస్ట్రిక్ట్ వచ్చి ప్రకాశం డిస్ట్రిక్ట్స్ దగ్గర వస్తుంది. సో ఇట్ ఈస్ నోన్ ఫర్ బ్లాక్ గెలాక్సీ. శ్రీకాకుళం బ్లూ, విజయనగరం గ్రీన్, ఇవి చాలా ఫేమస్. సో ఎన్ని లీజెస్ అనేది ఎన్ని మైనింగ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి? మైనింగ్ అనేవి 169 మేజర్ మినరల్స్ జరుగుతున్నాయి. క్వారీయింగ్ అనేది 4422 మైనర్ మినరల్స్ కోసం క్వారీయింగ్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్గా 90% అనేవి స్టేట్లో ఆపరేట్ అయ్యేవి స్మాల్ స్కేల్ ఆపరేషన్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి. 10% మాత్రమే మీడియం టు లార్జ్ స్కేల్ ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. 10% అనేది ఓన్లీ స్మాల్ స్కేల్గా జరుగుతున్నాయి. 90% అనేది స్మాల్ స్కేల్ జరుగుతున్నాయి. 10% మాత్రమే లార్జ్ స్కేల్లో జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఓవరాల్గా రెవెన్యూ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది వీటి నుండి? 3392 crore రూపీస్ అనేది రెవెన్యూ కాంట్రిబ్యూట్గా చూస్తూ ఉన్నాం. మేజర్ మినరల్స్ నుంచి ఎక్కువగా ఎంత వస్తుంది అమౌంట్ అనేది? 1079 crore రూపీస్ రావడం జరుగుతుంది. మైనర్ మినరల్స్ నుంచి 2062 crore రూపీస్ రావడం అనేది చూస్తున్నాం. శాండ్ నుండి కూడా సిగ్నిఫికెంట్ రెవెన్యూ అనేది ఉంది. ఓవరాల్గా 251 crore రూపీస్ అనేది స్టాండ్ నుండి రెవెన్యూగా ఉంది. ఇక్కడ మనల్ని ఒక క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంది. మైనర్ మినరల్లో ఎక్కువగా కాంట్రిబ్యూషన్ ఉందా, మేజర్ మినరల్లో ఎక్కువగా కాంట్రిబ్యూషన్ ఉందా అని చెప్పేసి క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంది. ఎక్కడ నుండి ఉంది? మైనర్ మినరల్స్ నుండి ఎక్కువగా కాంట్రిబ్యూషన్ ఉంది. అనేది ఉంది. మేజర్ నుండి తక్కువగా ఉంది. రైట్. సో హిస్టారికల్ ట్రెండ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇన్ 14-15లో ఎంత ఉంది? జస్ట్ 966 crores రూపీస్ మాత్రమే ఉంది. అది 23-24 వచ్చేసరికి 3392 crore రూపీస్గా మారింది. సి ద ట్రెండ్. హైయెస్ట్ వచ్చేసి ఈ ఇయర్లోనే హైయెస్ట్గా రావడం జరిగింది. రైట్. సో కోవిడ్ టైంలో ఆబ్వియస్లీ తగ్గుతూ ఉంది. చూడండి, కోవిడ్ టైంలో 2019-20లో ఓన్లీ 2072 crore రూపీస్ రావడం అనేది జరిగింది. అప్పటి వరకు అంత పెరుగుతూ వచ్చింది, ఒకటేసారి సడన్గా తగ్గింది, మళ్ళీ పికప్ అయిపోయి పెరుగుతూ రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము. రైట్. సో ఓవరాల్గా ఎక్కువగా ఎప్పుడు వచ్చింది? ప్రీవియస్ ఇయర్లో ఉంది. 2022-23లో ఎక్కువగా ఉంది. 3477 crore రూపీస్గా ఉంది. రైట్. సో ఫ్యూచర్ అవుట్లుక్ ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? 4100 crore రూపీస్ని టార్గెట్గా పెట్టుకోవడం అనేది జరిగింది. సో 20% ఇంక్రీజ్ ఓవర్ ద 2023-24 అచీవ్మెంట్. రైట్. సో ఎక్కువ ఎక్స్ప్లోరేషన్ చేయడం ద్వారా, ఇండస్ట్రియల్ ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా ఈ కాంట్రిబ్యూషన్ని, ఈ టార్గెట్స్ని అచీవ్ చేయాలన్న టార్గెట్తో ఉండడం అనేది జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ఇండస్ట్రీస్ ఈస్ హ్యాండ్లూమ్స్. హ్యాండ్లూమ్స్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రైట్. సో ద డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ oversees the handlooms and power looms activities across cooperatives and decentralized sectors and focuses on developing textile parks in the garment sector. Right. So complete every department చేతిలో ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది? ద డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ చేతిలో ఈ యాక్టివిటీస్ అన్ని జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో టోటల్ హ్యాండ్లూమ్ వివర్స్ ఎంతమంది ఉన్నారు? ఇన్ కోఆపరేటివ్ ఫోల్డ్, అంటే కోఆపరేటివ్గా ఆర్గనైజ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2,310 people అనేవాళ్ళు ఇందులో ఉండడం జరిగింది. కోఆపరేటివ్ సెక్టార్ కింద, అంటే కోఆపరేటిషన్స్లో ఎక్కడ పార్టిసిపేట్ చేయకుండా ఎంతమంది ఉన్నారు? 1,58,902 people అనేవాళ్ళు ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. పవర్ లూమ్స్ ఎన్ని ఉన్నాయి? ఓవరాల్గా 81,000 పవర్ లూమ్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంది. సో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎన్ని ఉన్నాయి? 1,282 వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో ఎక్కువగా కాటన్లో ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వచ్చేసి సిల్క్, తర్వాత ఊల్. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్.
రైట్. సిఎస్డబ్ల్యూ ఆర్డర్ ఈజ్ ద సిఎస్డబ్ల్యూ. కాటన్లో ఎక్కువగా ఉన్నాయి, తర్వాత సిల్క్, తర్వాత ఊల్లో ఎక్కువగా ఉన్నాయి. టైలర్ సొసైటీస్ కొన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఏపీసీఓ యాప్కో ఏదైతే ఉందో ఇది అపెక్స్ సొసైటీ, అపెక్స్ బాడీ. ఇట్ హ్యాండిల్స్ ద మార్కెటింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్. మార్కెటింగ్ ఏవైతే ఉందో హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్కి కావాల్సిన అన్నింటినీ ఈ యాప్కో అనేది చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగింది, నేతన్న నేస్తం కింద. ఎప్పుడు తీసుకొచ్చారు? 2019లో తీసుకురావడం జరిగింది. ఎందుకోసం? టు మోడర్నైజ్ ద హ్యాండ్లూమ్స్. ఏవైతే హ్యాండ్లూమ్స్ ఉన్నాయో వాటిని మోడర్నైజ్ చేయడం కోసం, అండ్ అట్ ద సేమ్ టైం వీవర్స్ని పవర్ లూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపీట్ అవ్వడానికి కావాల్సిన కెపాసిటీ బిల్డింగ్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. నార్మల్గా పవర్ లూమ్ సెక్టార్స్ యొక్క ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, హ్యాండ్లూమ్ యొక్క ప్రొడక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో టు కంపీట్ విత్ ద పవర్ లూమ్ సెక్టార్ దే హ్యావ్ బ్రాట్ దిస్ స్కీమ్ టు ఎనేబుల్ అండ్ టు ప్రొవైడ్ ద కెపాసిటీ బిల్డింగ్ టు ద వర్కర్, రైట్. సో హ్యాండ్లూమ్ వీవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ కెపాసిటీ బిల్డింగ్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా 24,000 రూపీస్ పర్ యానం, గుర్తుపెట్టుకోండి, పర్ మంత్ కాదు, పర్ యానం అనేది వీవర్స్ ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. హూ ఈజ్ ఓనింగ్ ఏ హ్యాండ్లూమ్, ఎవరైతే హ్యాండ్లూమ్ ఓన్ చేస్తున్నారో వారికి 24,000 రూపీస్ పర్ యానం ఇవ్వడం జరిగింది, రైట్. సో ఎంత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇంపాక్ట్ అనేది ఎంత క్రియేట్ అయింది కూడా ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్లీ వచ్చేసి బెనిఫిషరీస్ వచ్చేసి 80,000 crores యాన్యువల్గా ఉండడం మనం చూస్తూ ఉన్నాము, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ హ్యాండ్లూమ్ సెక్టర్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ లెవెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఎలా అయితే సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో మన స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ లెవెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేది ఉండడం చూస్తున్నాం. ఏవైతే గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉన్నాయో, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ రన్ అవుతూ ఉన్నాయి. మెయిన్గా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రన్ అవుతూ ఉన్నాయి. అవి కూడా గవర్నమెంట్కి మనీని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. వాటి యొక్క బిజినెస్ యాక్టివిటీస్ ద్వారా అవి కూడా మనీని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఓవరాల్గా? అప్రాక్సిమేట్లీ 123 SLPEs అనేవి ఉన్నాయి, స్టేట్ లెవెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. వీటిని SPEs అని కూడా అంటాము, స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి స్టేట్కి ఎకానమీకి సిగ్నిఫికెంట్గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. ప్రాఫిటబిలిటీ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అదేవిధంగా పబ్లిక్కి సర్వీస్ డెలివరీ కూడా చేయడం అనేది చూస్తూ ఉన్నాము. ఏపీ బేవరేజెస్ అనేది చాలా హిట్ అయినది, రైట్. సో దెన్ ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇవి స్టేట్ SLPs ఏవైతే ఉన్నాయో స్టేట్ లెవెల్లో ఉన్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏవైతే ఉన్నాయో మెజారిటీ ఉన్న ఇంపార్టెంట్ యాక్టివిటీస్ చేస్తున్న కార్పొరేషన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో టాప్ పర్ఫార్మర్ ఎవరుగా ఉన్నారు? ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఆబ్వియస్లీ బేవరేజెస్ అనేది చాలా డిమాండ్లో ఉంటుంది. సో ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ అనేది టాప్ పర్ఫార్మర్గా ఉంది. సో హైయెస్ట్ ప్రాఫిట్ అనేది దీనికి రావడం జరిగింది విత్ 1,460.51 crore రూపీస్తో హైయెస్ట్ టర్న్ ఓవర్ కూడా దీనికే ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సబ్స్టాన్షియల్ క్యాపిటల్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇందులోనే జనరేట్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం. క్యాపిటల్ కూడా ఇందులోనే ఎక్కువగా ఎంప్లాయ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఏవైతే ప్రాఫిట్స్లో ఉన్నాయో వాటి గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ప్రాఫిట్లో ఉంది. ఏపీ ఈస్టర్న్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ప్రాఫిట్లో ఉంది. అదేవిధంగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ప్రాఫిట్లోనే ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్లో ఏపీ ఎనర్జీ సెక్టార్కి ఏది కాంట్రిబ్యూట్ చేస్తుంది? మనం చూసాం ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఎనర్జీ సెక్టార్లో కాంట్రిబ్యూట్ చేయడం చూస్తూ ఉన్నాము, రైట్. సో అగ్రికల్చర్ సెక్టార్లో ఏది ఉంది? ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అదేవిధంగా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్స్ అనేవి అగ్రికల్చర్ సెక్టార్లో ముఖ్య భూమికని పోషిస్తూ ఉన్నాయి. దే ఆర్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎన్హాన్సింగ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ. అదేవిధంగా వేర్ హౌస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫెసిలిటేట్ చేయడంలో కూడా ఇవి ముఖ్య రోల్ని ప్లే చేయడం చూస్తూ ఉన్నాం. సో ఫైనాన్స్ సెక్టార్లో ఏది చేస్తుంది? ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీస్కి ఫైనాన్సెస్ ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంది, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇండస్ట్రీస్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ డూ గో త్రూ దిస్ PDF document and let me know if you have any queries. Please do mention in the comment box below. Thank you.